మీరు చూస్తున్నది శ్రీశైలం డ్యామ్. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనా? ఈ డ్యామ్ ఎంత విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది? 500, 1000 లేక 1670 మెగావాట్సా? ఈ ఎపిసోడ్ చివరిలో మీకు సమాధానం దొరుకుతుంది. చివరి వరకు చూడండి. హైదరాబాదుకి కేవలం 198 కిలోమీటర్ల దూరంలో మాటలకు అందని ఓ బ్యూటీ ఉంది. దాని పేరే శ్రీశైలం డ్యామ్. ఈ మధ్య వర్షాలు బాగా కురవడంతో డ్యామ్స్ యొక్క 10 గేట్లను ఎత్తివేయటంతో అది ఒక ప్యారడైజ్ లాగా తయారయ్యింది. ఆ అతి సుందరమైన చోటుని చూడటానికి నా కారులో నా చిరకాల మిత్రులైన సలీం, సాయి ప్రసాదులతో కలిసి హైదరాబాద్ నుంచి బయలుదేరాను. నా పక్కన సలీం, రిటైర్డ్ కమర్షియల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, సౌత్ సెంట్రల్ రైల్వే. నా వెనక సాయి ప్రసాద్, రిటైర్డ్ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్, TGS PDCL. మా గమ్యం చేరటానికి కనీసం 4 గంటలు పడుతుంది. శ్రీశైలంకి వెళ్ళే దారిలో ఈ అందమైన నేచర్ మనల్ని ఆకట్టుకుంటుంది. ఇది ఆర్ విద్యాసాగర్ రావు డిండి రిజర్వాయర్. వర్షాలు బాగా కురవడంతో నీళ్లు స్పిల్వే మీద నుంచి ప్రవహిస్తూ మన మనసుల్ని దోచుకుంటుంది. డిండి రిజర్వాయర్ ఒక మధ్య తరహా ప్రాజెక్ట్. దీనిని డిండి నది మీద నిర్మించారు. డిండి నది కృష్ణా నది యొక్క ఉపనది. ఇది నల్గొండ జిల్లాలో ఉంది. అయితే దీని నీళ్లను మహబూబ్ నగర్ అండ్ ఖమ్మం జిల్లాలకు కూడా సరఫరా అవుతుంది. దీని నిర్మాణం 1940లో మొదలుపెట్టి 43లో పూర్తి చేశారు. డిండి హైదరాబాద్కి కేవలం 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ చోటు ప్రత్యేకత ఏంటో మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి. ఈ చెరువు కారణంగా ఇక్కడ చేపలు సమృద్ధిగా దొరుకుతాయి. అప్పుడే పట్టిన చేపల్ని ఇక్కడ అమ్మటం ఒక ప్రత్యేకత. సాయి ప్రసాద్, సలీం కొంతమందితో మాట్లాడి తెలుసుకున్న విషయం ఏంటంటే, హైదరాబాద్తో పోలిస్తే ఇక్కడ దొరుకుతున్న చేపలు కిలోకి దాదాపు 100 రూపాయలు తక్కువని. అంతేకాదు, మ్యారినేట్ చేసిన చేపల్ని అప్పటికప్పుడు ఫ్రై చేసి అమ్ముతున్నారు. కొంతమంది అయితే జొన్న రొట్టెలు కూడా ఇక్కడ అమ్ముతున్నారు. టీ బ్రేక్ కోసం ఇక్కడ ఆపాం, రెస్టారెంట్ బాగుందని. అమరాబాద్ పులుల సంరక్షణ స్థావరం ఇక్కడి నుంచి మొదలవుతుంది. అంటే అడవులు, కొండ ప్రాంతం మనం ఇలా ముందుకు సాగితే స్టార్ట్ అవుతాయి. హైదరాబాద్కి కేవలం 150 కిలోమీటర్ల దూరంలోనే ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయన్న విషయం 2-3 సంవత్సరాల ముందే నాకు తెలిసింది. తెలుసుకున్నప్పటి నుండి నా జనరల్ నాలెడ్జ్ ఇంత వీకా అని నాకు అర్థమైంది. ఈ ప్రాంతం పులుల పుట్టినిల్లు కాబట్టి దానికి తగ్గట్టుగా ఈ ఆర్చ్వే, అలాగే మనకు ఎదురుగా అటవీ శాఖ వారి టోల్ గేట్. ఆఖరికి హిల్ టాప్ మృగవాణి రిసార్ట్ చేరాం. శ్రీశైలం పర్యాటక కేంద్రంగా బాగా అభివృద్ధి చెందిన ఇక్కడ పెద్ద హోటల్స్ కానీ, చాలా పేరున్న హోటల్స్ కానీ ఏమీ లేవు. ఈ ప్రాంతానికి ఈ హిల్ టాప్ మృగవాణి వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ రిసార్ట్ తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. దీని పక్కనే కృష్ణానది, నదికి అటువైపు శ్రీశైలం లేదా ఆంధ్రప్రదేశ్. డ్యామ్ దగ్గరికి వెళ్ళాలంటే ఈ రిసార్ట్ దాటుకునే వెళ్ళాలి. కేవలం 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది. అందుకని ముందుగా చెక్ ఇన్ అయ్యి
ఆ తర్వాత వెళ్దామని డిసైడ్ అయ్యాం. రూమ్స్కి వెళ్ళాలంటే తప్పనిసరిగా ఈ ఎలివేటర్లో వెళ్లాల్సిందే, ఎందుకంటే గదులు చాలా కిందనున్నాయి. ఈ రిసార్ట్ని కొండల స్లోప్స్ మీద కట్టారు. ఇక్కడ 22 గదులు మాత్రమే ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే గదులకి బయట ఉన్న ప్రకృతి అంత గొప్పగా కనపడదు, కానీ పైన ఉన్న గదులకి మాత్రం అద్భుతమైన వ్యూస్ ఉన్నాయి. అందుకే మేము అది ప్రిఫర్ చేసాం. ఇవి ప్రీమియర్ రూమ్స్. మేము 6,720 రూపాయల టారిఫ్ చెల్లించాం. ఇందులో బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడెడ్. లైఫ్లో చాలాసార్లు అబ్బాయిలు అందమైన అమ్మాయిని చూసినప్పుడు ఫిదా అయిపోయాను అని అంటుంటారు. నేను కూడా ఈ అందమైన నేచర్ని చూసి ఫిదా అయిపోయాను. ఈ వ్యూని చూస్తుంటే మీకేమనిపిస్తోందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఎదురుగుండా శ్రీశైలం. కుడివైపుకి కాస్త చూస్తే మీకు 2 గోపురాలు కనపడతాయి. అదే మల్లికార్జున స్వామి ఆలయం. ఇప్పుడు టైం 2:30. ఆకలి మీద ఉన్నాం. డ్యామ్ దగ్గరికి వెళ్ళాలి. అందుకని సింపుల్గా తొందరగా వచ్చే ఫుడ్ ఐటెం జీరా రైస్ని ఆర్డర్ చేసాం. దానికి కాంబినేషన్ దాల్ తడక 2 వచ్చేసాయి. ఇదేనండి అందరికీ పరిచయం ఉన్న శ్రీశైలం డ్యామ్. దీనిని కృష్ణానది మీద 1960లో నిర్మించడం మొదలుపెట్టి 1980లో పూర్తి చేశారు. మొదట దీనిని కేవలం విద్యుత్ శక్తి ఉత్పత్తి కోసం నిర్మించిన 1987లో దీనిని మల్టీపర్పస్ ప్రాజెక్టుగా మార్పులు చేశారు. అంటే తాగునీటి అవసరాలు తీర్చడానికి, వ్యవసాయ అవసరాలకి, అలాగే వరదల్ని అదుపు చేయటానికి ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడేలా చేశారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ డ్యామ్ తెలుగు ప్రజల గుండె చప్పుడు లేదా హార్ట్ బీట్. చుట్టూ అందమైన ఈస్టర్న్ ఘాట్స్ కొండలు, నల్లమల అడవుల అందాలు, దగ్గరలోని మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రం, ఇవన్నీ కలిపి ఈ ప్రాంతాన్ని ఒక గొప్ప టూరిస్ట్ అట్రాక్షన్గా మార్చేశాయి. ఈ డ్యామ్ ఏపీలోని నంద్యాల, తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లాల్లో భాగం. ఇది 2 కొండల మధ్య ఉన్న లోయల్లో నిర్మించడమైంది. ఇది సముద్రం నీటి మట్టానికి 980 అడుగుల ఎత్తులు ఉంది. డ్యామ్ పొడవు 1680 అడుగులు, ఎత్తు 476 అడుగులు. దీనికి 12 రేడియల్ క్రెస్ట్ గేట్స్ ఉన్నాయి. ప్రస్తుతం మీరు 10 గేట్లలోంచి వస్తున్న నీటిని చూస్తున్నారు. 616 స్క్వేర్ కిలోమీటర్ల వైశాల్యం కలిగి 885 అడుగుల ఫుల్ రిజర్వాయర్ లెవెల్తో 216 టీఎంసీ నీళ్లను నిల్వ చేసే సామర్థ్యం ఈ డ్యామ్కుంది. నేను ఈ ఎపిసోడ్ బిగినింగ్లో మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను, ఈ డ్యామ్ ఎంత విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది అని. దీనికి సమాధానం 1670 మెగావాట్స్. ఈరోజు మనం డ్యామ్ని పూర్తిగా చూడలేదు. ఈ ఎపిసోడ్ కేవలం డ్యామ్ ఇంట్రొడక్షన్ మాత్రమే. వచ్చే ఎపిసోడ్లో మీరు ఎప్పుడూ చూడనటువంటి డ్యామ్ అందాల్ని మీకోసం ఆవిష్కరిస్తాను. తప్పకుండా చూస్తారు కదా. మళ్ళీ కలిసేంత వరకు గుడ్ బై, టేక్ కేర్.